హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. అండ్ ఈ వీడియోలో మనం అసలు వేమారెడ్డి అలియాస్ వేమన అంటే ఎవరు అన్న విషయాలను ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ కమింగ్ టు ద వీడియో, అసలు వేమారెడ్డి ఎవరో తెలియాలంటే ఒక్కసారి మనం 14th సెంచరీ అంటే 14వ శతాబ్దంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక 14వ శతాబ్దానికి వెళ్తే మన ఆంధ్ర రాష్ట్రాన్ని రెడ్డి రాజులు అనే వంశం పరిపాలించడం జరిగింది. అండ్ ఈ రెడ్డి రాజుల వంశం 14వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు అంటే దాదాపుగా 4 శతాబ్దాల పాటు వాళ్ళు రూలింగ్ చేయడం జరిగింది. అండ్ ఈ టైంలో ఆ వంశంలోని 4వ తరానికి చెందినటువంటి వ్యక్తి కొమరుగిరి వేమారెడ్డి. ఈ కొమరుగిరి వేమారెడ్డి అనే రాజు రూలింగ్ చేసే టైంలో అతని రాజ్యంలో పాంచాలపురం అనేటువంటి ఒక టౌన్ ఉండేది. ఆ టౌన్లో ఒక బ్రాహ్మిన్ అంటే ఒక బ్రాహ్మణుడు ఒంటరిగా బతికేవాడు. ఎలా అంటే బ్రాహ్మిన్స్ అంటే మనకు తెలియదు ఏముంది, చిన్న చిన్న వ్రతాలు చేసుకోవడం, లేదంటే పెళ్ళిళ్ళు చేయడం, లేదంటే దైవ కార్యాలు చేయడం, ఇలా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ జీతం సాగిస్తూ ఉండేవారన్నమాట. ఈ కార్యాల నిమిత్తం బ్రాహ్మణుడు ఆ దైవ పుష్పాల కోసం అయితేనేమి, లేదంటే కొన్ని మూలికల కోసం అయితేనేమి ఆ పాంచాలపురం అనే టౌన్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలోకి ఆ పుష్పాల కోసం లేదంటే ఆ మూలికల కోసం వస్తూ పోతూ ఉండేవాడు. అలా వచ్చిపోయే క్రమంలో ఆ అడవి జాతికి చెందినటువంటి ఒక కన్య ఈ బ్రాహ్మణుని చూసి మనసు పారేసుకుంటుంది. మనసు పారేసుకొని ఒకానొక రోజు ఆ బ్రాహ్మణునికి తన మనసులోని మాటను చెప్తుంది. అది చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆమె మాటని యాక్సెప్ట్ చేయడు ఫస్ట్. కానీ ఆ రోజులు గడిచే కొద్దీ ఆ యొక్క కన్య అలాగే అతన్ని గమనించడం, ఈ బ్రాహ్మణుడు అమ్మాయిని గమనించడం, ఇలా జరిగే క్రమంలో అసలే బ్రాహ్మణుడు ఒంటరి అని చెప్పుకున్నాం కదా, ఈ ఒంటరితన కారణాల వల్ల అతను ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒకరోజు తన మనసులో మాట కూడా ఆ కన్యకు చెప్పడం, ఆ కన్యకు చెప్పిన తర్వాత ఆ యొక్క అడవి జాతి సమక్షంలో వీళ్ళిద్దరికి కూడా వివాహం చేయడం జరుగుతుంది. అలా వివాహం జరిగిన కన్య అలా ఆ అడవి యొక్క జాతిని వదిలి ఈ పాంచాలపురం అనే పట్టణానికి తన భర్త ఇంటికి వస్తుంది. అయితే ఒకరోజు ఈ బ్రాహ్మణుని ఇంటి పక్కన ఉండే ఒక కమ్మరి అంటే బంగారు నగలు చేసే ఒక కమ్మరి అతని దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఎలా ఉంది కొత్త జీవితం అంటే, బ్రాహ్మణుడు ఏంది అసలే ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉంది అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ కమ్మరి అది సరే పెళ్ళి ఎక్కడ చేసుకున్నావని అడుగుతాడు. అడిగితే ఆ బ్రాహ్మణుడు ఇలా దగ్గరలో ఉన్న అడవిలో పలానా గూడెం సంబంధించిన కన్యను చేసుకున్నా అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే ఆ అడవి గురించి తెలిసినటువంటి కమ్మరి నిజంగానే అడవిలో ఉన్న వాళ్ళని చేసుకున్నావా అని బ్రాహ్మణుని అడుగుతాడు. అంటే అవును, అక్కడే ఉండే ఒక గూడెం సంబంధించిన అమ్మాయిని చేసుకున్నానని చెప్తాడు. అయితే నీకు విషయం చెప్పాలయ్యా అని చెప్పేసి ఆ బ్రాహ్మణుని దూరంగా పిలుచుకెళ్ళి ఆ చెవిట వాడి చెప్తా అని చెప్పేసి, నీకు రహస్యం చెప్పాలని చెప్పేసి చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, నువ్వు ఏ అడవికి సంబంధించిన కన్యనైతే చేసుకున్నావో ఆ అడవిలో పరుసవేది అనే ద్రవం దొరుకుతుందయ్యా అని చెప్పాడు. పరుసవేద అంటే ఏంటి అని అడిగాడు బ్రాహ్మణుడు. అడిగితే పరుసవేది అంటే ఇనుమును బంగారంగా మార్చే ద్రవం అని చెప్తాడు కమ్మరి. రహస్యం తెలుసుకున్న బ్రాహ్మణుడు ఒక్కసారి ఆశ్చర్యానికి గురైపోయి అతనిలో ఆశ పుడుతుంది. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు ఈ కమ్మరి చెప్పినటువంటి ఆ యొక్క పరుసవేది రహస్యం గురించి ఆలోచిస్తూ ఎలాగైనా సరే దాన్ని ఇంటికి తెచ్చుకోవాలనే ఆశతో ఆ బ్రాహ్మణుడు ఒకరోజు భార్య దగ్గరికి వెళ్ళి, ఏం పోయి మీ పుట్టింటికి వెళ్ళి చాలా రోజులైంది, బట్టలు తడుకు వెళ్దామంటాడు. ఆ మాట విన్న భార్య ఎగిరి గంతులేస్తుంది. గంతులేసి చకచక బట్టలు తడుకొని రెడీ అండి వెళ్దామని చెప్తుంది. అలా రెడీ అవ్వగానే ఇద్దరు బయలుదేరి ఆ పట్టణం నుండి ఆ అడవిలోని గూడానికి అత్తగారింటికి వెళ్తారు. వెళ్ళిన ఆ రోజు రాత్రి భార్యతో అంటాడు బ్రాహ్మణుడు, ఏం పోయి నువ్వైతే నన్ను పెళ్లి చేసుకొని నాతో పాటు పట్టణం మొత్తం చూసినావు, మరి నాకు కూడా మీ అడవి చూపించవచ్చు కదా అంటాడు. దానికి అతని భార్య, దానికేం భాగ్యం, రేపు ఉదయం తీసుకెళ్తాలేండి, ఇప్పుడు పడుకోండి అని అంటుంది. అలా మరుసటి రోజు ఈ భార్యాభర్తలు ఇద్దరు, బ్రాహ్మణుడు అతని భార్య అడవిలోకి వెళ్తారనమాట. అడవిలోకి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణుడు ఆ కమ్మరి చెప్పినటువంటి పరుసవేది అనే ద్రవం ఎక్కడ కనపడుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అతనికి ఒక చిన్న రాళ్ళ మధ్యలో ఒక ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ద్రవం చూసిన వెంటనే అతనికి ఆ కమ్మరి చెప్పినటువంటి ఆ ద్రవం యొక్క లక్షణాలు గుర్తొస్తాయి. ఆ కమ్మరి ఏం చెప్పి ఉంటాడంటే, నీరు కానీ నీరు, నీటిని అతిక్రమించని వేగం దాని లక్షణం అని చెప్తాడు.
ఆ లక్షణాలన్నీ ఇతను చూసినటువంటి ద్రవానికి ఉంటాయన్నమాట. అంటే అది నీరు కాదు చూడ్డానికి. అట్ ద సేమ్ టైం నీటి కంటే వేగంగా వెళ్ళదు. సో, ఈ లక్షణాలు గుర్తొచ్చి అదే పరసవేది అన్న నిర్ణయానికొచ్చేస్తాడు బ్రాహ్మణుడు. అలా ఆ ద్రవాన్ని చూసినటువంటి బ్రాహ్మణునికి ఎనలేని ఆనందం. ఇంకా అతని ఆనందానికి అవధులే ఉండవు. అంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడనమాట. హమ్మయ్య! దొరికిందిరా! ఆ కమ్మరి చెప్పినటువంటి పరసవేది ఇదే అని ఫిక్స్ అయిపోయి, దీన్ని ఎలాగైనా సరే ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పేసి తన భార్య దగ్గరికెళ్ళి, నాకు కాస్త అడవిలో పనుంది. నా దైవకార్యానికి సంబంధించినట్టు మూలికలు లేదంటే పుష్పాల కోసం కాస్త టైం పడుతుంది. నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పి అతని భార్యను ఇంటికి పంపించేస్తాడు. ఇంటికి పంపించేసి ఇతను అలా మెల్లగా అడవిలోకి అలా దూరంగా వెళ్ళి మన చెయ్యి పొడవు ఉండే ఒక వెదురు బొంగుని తీసుకొనొచ్చి, ఆ యొక్క వెదురు బొంగులో ఈ యొక్క పరసవేది అనే ద్రవ్యాన్ని నింపుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతాడు. అలా తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుందని చెప్పేసి అడవిలో అడ్డ మార్గంలో అడవి బయటికి వెళ్తాడు. అడవి బయట ఉండే ఒక కోమటి కులానికి చెందినటువంటి తన స్నేహితుని ఇంట్లో ఈ యొక్క ద్రవాన్ని పెడదామని చెప్పేసి అతని స్నేహితుని ఇంటికి వెళ్తాడు. అతని స్నేహితుని ఇల్లు ఒక పూరి గుడిసె అనమాట. అలా అతని స్నేహితుడి ఇంటికి వెళ్ళి, అరే నాకు ఇది చాలా విలువైన వస్తువు, దీంతో చాలా అవసరం ఉంది, నీ దగ్గర ఉంచరా, నేను వచ్చి మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్పేసి ఆ యొక్క ద్రవం ఉన్నటువంటి ఆ యొక్క వెదురు బొంగును ఆ పూరి గుడిసెలో ఒక దూలం ఉంటుంది. దూలం అంటే ఆ యొక్క పెద్ద పెద్ద ఆ వాసాలు ఉంటాయి కదా ఇంటికి, దాంట్లో ఒక కొయ్యకు తగిలిచ్చి వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడు. వెళ్ళి తిరిగి మళ్ళీ గూడానికి వెళ్ళిపోతాడు అడవిలోకి. ఆ వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి ఈ యొక్క కోమటి తన వృత్తికి సంబంధించినటువంటి కొన్ని ఇనుప వస్తువులు ఒక చోట పెట్టి పడుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం లేచి తన వృత్తి నిమిత్తం ఆ యొక్క ఇనుప వస్తువులు తీసుకోవడానికి ఆ ఇనుప వస్తువుల దగ్గరికి వెళ్తాడు. అవి వెళ్తే అవన్నీ కూడా బంగారంగా మారిపోయింటాయి. ఎలా అంటే ఈ యొక్క బ్రాహ్మణుడు ఆ యొక్క పరసవేది ఉన్న ద్రవం ఉన్నటువంటి వెదురు బొంగును ఆ ఇనుప వస్తువులు ఎక్కడైతే తన కోమటి వ్యక్తి పెట్టాడో దానికి స్ట్రైట్గా పైన వేలాడదీసింటారు. అదేం చేస్తుంది, లిక్విడ్ కదా, అది కొంచెం కొంచెం ఒక్కొక్క చుక్కబడి ఈ యొక్క ఇనుప వస్తువులైనా పడి ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, ఈ పరసవేది అనేది ఇనుమును బంగారంగా మార్చేటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. సో అదే మాదిరిగా అవి ఒక్కొక్క చుక్క ఈ యొక్క ఇనుప వస్తువులైన పడేది అవన్నీ కూడా బంగారంగా మారిపోతాయి. ఒక్కసారిగా కోమటి షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇనుప వస్తువులు అంటే బంగారం అయిపోయాయి అని చెప్పేసి. ఇన్నాళ్ళు కానీ ఈ ఇనుప వస్తువులు ఇప్పుడే ఇట్లయినాయంటే కారణం దీంట్లోనే ఏదో ఒక ఇది ఉందని చెప్పేసి ఆ యొక్క వెదురు బొంగును అతను దొంగిలిస్తాడు. దొంగిలిచ్చి ఆ కోమటి ఆశతో ఇటువంటివి ఎన్నైనా చేసుకోవచ్చు, ఈ యొక్క ద్రవం నా దగ్గర ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ వెదురు బొంగును బయటికి తీసుకుపోయి తెలిసిన ఒక ప్రైవేట్ ప్లేస్లో దాన్ని దాచుకుంటాడు అనమాట. దాచుకొని పురి గుడిసె అని చెప్పుకున్నాం కదా, ఆ దాచుకొని ఇతను ఏం చేస్తాడంటే అతని గుడిసెకు అతని నిప్పు పెట్టుకుంటాడు. అలా నిప్పు పెట్టుకుని బయటకు వచ్చి, అయ్యో నా కొంప కాలింది, అయ్యో నా గుడిసె కాలిపోయిందని భీకరాలు తీస్తుంటాడు, కేకలు వేస్తుంటాడు. ఈ కేకలన్నీ చుట్టుపక్కల వచ్చి అది ఇది అని చేసి హడావిడి పడి ఈ విషయం అటు ఇటుగా తిరిగి ఆ యొక్క బ్రాహ్మణుడికి తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న బ్రాహ్మణుడు అతివేగం మీద ఆ గుడిసె అది యొక్క కోమటి స్నేహితుని ఇంటి దగ్గరికి వచ్చేసరికి పెద్ద పెద్ద మంటల్లో గుడిసె మొత్తం కాలిపోతుంటుంది. ఆ కాలే సమయంలో ఆ యొక్క పరసవేది ఉన్న ద్రవం ఇతని కోమటి అనే స్నేహితుడు తీశాడన్న సంగతి తెలియక ఆ బ్రాహ్మణుడు పాపం ఆశతో ఆ యొక్క పరసవేది అగ్ని పాలవుతుందని తెలిసి ఆ యొక్క పరసవేదిని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ బ్రాహ్మణుడు ఆ మంటల్లోకి వెళ్ళి చనిపోవడం జరుగుతుంది. అలా ఆ బ్రాహ్మణుడు చనిపోయిన తర్వాత ఈ కోమటి, ఆ బ్రాహ్మణుడి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈ కోమటి ఆ పరసవేది ద్రవాన్ని దాచుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి చిన్న గుడిసేసుకొని అక్కడ ఈ ద్రవాన్ని ఉపయోగించి ఇనుమును బంగారంగా మార్చుకొని ఆ బంగారాన్ని వేరే పట్టణాలకు వెళ్ళి అమ్ముకొని అలా అతి తక్కువ కాలంలోనే గుడిసె నుండి భవనం కట్టుకొని భవనంలో జీవించే స్థాయికి వెళ్ళిపోతాడు. అదంతా చూసి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలకి డౌట్ వస్తుంది. అరే ఏంటి కోమటి, నిన్నటిదాకా గుడిసెలో ఉన్న కోమటి ఈరోజు ఇంత అతి తక్కువ కాలంలో భవనాలు కట్టి ఇచ్చేసేంత స్థాయికి ఎలా వెళ్ళాడని చెప్పేసి అందరికీ డౌట్ వస్తుంది. ఇలా డౌట్ వచ్చి ఆ మాట ఈ మాట ఈ మాట అతను వీళ్ళు వాళ్ళు అనుకొని ఈ మాట లాస్ట్కు ఈ కొమరగిరి వేమారెడ్డి అనుకున్నాం కదా, ఆ రాజు చెవిలో పడుతుంది. ఆ విషయం తెలుసుకున్న రాజు హుటాహుటిన భటులను తీసుకొని ఆ కోమటి ఇంటికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళి ఇదంతా నీకు ఎలా వచ్చింది అది అని చెప్పి అతను ప్రశ్నిస్తాడు కోమటిని. అలా రాజు కోమటిని ప్రశ్నించినప్పుడు ఈ కాలంలో కదా మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇదంతా ఎట్ట వచ్చిందంటే మన తెల్లమొహం వేసినట్టు కోమటి తెల్లమొహం వేసినాడు. తెల్లమొహం వేస్తాలకు రాజుకు అర్థమైపోయింది ఇదంతా ఇల్లీగల్గా సంపాదించిందని చెప్పి మొత్తం జప్తు చేయరా అని చెప్పేసి బట్టలకు చెప్పగానే అతను సంపాదించినటువంటి చేసినటువంటి ఆల్రెడీ
ఇనుమును బంగారంగా మార్చినట్టు బంగారాన్ని మొత్తం జప్తు చేసుకుంటాడు అనమాట. అదంతా జప్తు చేసి తన రాజభవనానికి తీసుకుపోతాడు. రాజభవనం తీసుకువెళ్ళిన తర్వాత ఈ యొక్క కోమటి, అయ్యో నేను సంపాదించుకున్నంత పోయిందే, అంత ఇదంతా ఇంత చేసుకున్న మొత్తం రాజుల పాలు అయిపోయిందే అని చెప్పేసి, ఇంత కష్టపడిన దానికి మొత్తం దౌర్జంగా దోచుకెళ్ళిపోయారని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటాడు కోమటి. అలా కోమటి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ యొక్క బ్రాహ్మణుని భార్య ఎవరైతే మన అడవి జాతి కన్య ఉందో ఆమె రాజుకు క్లియర్గా జరిగిందంతా చెప్తుంది. ఇట్లా ఓ రోజు అడవిలోకి తీసుకెళ్ళా, ఆ రోజు ఇంటికి రాలేదు, నాకు తెలిసి అదే అనుమానంగా ఉంది రాజుగారు అది అని చెప్తే, అప్పుడు రాజు జరిగిందంతా విని పశ్చాత్తాపడతాడు. నా వల్లనే కోమటి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి పశ్చాత్తాపడి, ఇలా అక్రమంగా లాక్కున్న సొమ్ము నాకు కూడా మంచిది కాదని చెప్పేసి పశ్చాత్తాపడి ఆ యొక్క కోమటి నుండి తీసుకున్నటువంటి ధనము మొత్తం అన్నింటినీ కూడా మంచి మంచి దేవాలయాలు కట్టించడం కానీ, లేదంటే మంచి మంచి సత్రాలు, లేదంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేద్దామని చెప్పేసి గుళ్ళు కట్టియడం, ఇలాంటి అన్నీ అతని సొమ్ముతో చేయడం జరిగింది. అంత చేసినా కూడా ఆ రాజు పశ్చాత్తాపం తీరింది అనుకోలేదు. ఎందుకో మరి అలా అనుకొని ఆ రోజుకి అతనికి 3 కుమారులు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎన్నో నిర్మాణాలు చేసిన తర్వాత అతనికి 3 కుమారులు సంతానం కలుగుతారనమాట. అయినప్పటికీ అతనికి పశ్చాత్తాపం అయిపోయింది అనుకోకుండా మొదటి కొడుకు, రెండో కొడుకు ఈ యొక్క బ్రాహ్మణుడు కోమటి పేర్లు కలిసే విధంగా మొదటి కొడుకు పేరు కోమటి వెంకారెడ్డి అని, రెండో కొడుకు పేరు రాచ వేమారెడ్డి అని బ్రాహ్మణుడి పేరు కలిసేలాగా మూడో కొడుక్కి మామూలుగానే సాధారణంగా వేమారెడ్డి అని పేరు పెడతాడు. సో అలా పెద్ద కొడుకు పేరు కోమటి వెంకారెడ్డి, రెండో కొడుకు పేరు రాచ వేమారెడ్డి, మూడవ కొడుకు పేరు వేమారెడ్డి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి వేమారెడ్డి అలియాస్ వేమన అనే వ్యక్తి కొమరగిరి వేమారెడ్డి యొక్క 3వ సంతానం అయినటువంటి వేమారెడ్డి మన వేమన గారు. సో పరుసవేది ఈ పదం విన్న తర్వాత మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు, అసలు పరుసవేది అనే ద్రవం ఉందా భూమి మీద అనే డౌట్ ఉండొచ్చు. అందుకు అనుమానం అవసరం లేదండి, ఎందుకంటే వేదాల్లో కూడా పరుసవేది గురించి ప్రస్తావించడం జరిగింది. మీకు ఏమన్నా కొంచెం పురాణాల గురించి, వేదాల గురించి ఐడియా ఉంటే అందులో ఋషులు పరుసవేది ద్రవం గురించి ప్రస్తావించారు అక్కడ వేదాల్లో కూడా. సో ఈ ద్రవాన్ని ఉపయోగించి ఇనుమును బంగారంగా మార్చే ద్రవం అనమాట. స్టిల్ ఈ రోజు కూడా మన సైంటిస్టులు ఆ పరుసవేది మనకు తెలియనప్పటికీ ఆ యొక్క లక్షణాలు అంచనా వేసుకొని అందులో ఏ కెమికల్స్ ఉండొచ్చు అని ఊహించి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి ఈరోజు కూడా ఇనుమును బంగారంగా మార్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బట్ అది మనకు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. సో ఈ కథ అంతా విన్న తర్వాత మనకు కొమరగిరి వేమారెడ్డి అనే రాజు చాలా మంచివాడని తెలుస్తుంది. ఎందుకంటే రాజు ఒకవేళ చెడ్డవాడ అయింటే, ఆశాపరుడే అయ్యుంటే ఆ కోమటితో చేతులు కలిపి ఆ పరుసవేది ద్రవం ఎక్కడుందో తెలుసుకొని దాన్ని వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేయడం వల్ల అడవులు నాశనం అయ్యేవి నాకు తెలిసి. సో అడవులు నాశనం అయ్యేవి అండ్ దానివల్ల ఆ పరుసవేది ద్రవం కోసం ఎన్నో యుద్ధాలు కూడా జరిగేది. సో అవన్నీ జరగకుండా రాజు అత్యాశకు పోకుండా కోమటి నుండి ఆ యొక్క పరుసవేది రహస్యాన్ని తెలుసుకోకుండా ఆ ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్ళి గుళ్ళు గోపురాలకు పెట్టడంతోనే అతని మంచితనం ఏదో మనకు అర్థమవుతుంది. సో దీంతో మీకు వేమారెడ్డి అలియాస్ వేమన అంటే ఎవరు అనేది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం వేమారెడ్డి అలియాస్ వేమన గారి హిస్టరీ అండ్ అతని యొక్క గ్రేట్నెస్ అంటే అతని గొప్పతనం ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ ఈ ఛానల్ మీకు సమ్మతమే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. ఆ వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.